హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఇక ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం. ఎంత తక్కువగా అవతలి వాళ్ళని ప్రేమిస్తే అంత మనశ్శాంతి. ఇక ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం లభిస్తుంది. ఎంత తక్కువగా ఆశిస్తామో అంత ప్రశాంతత మనకు లభిస్తుంది. నిజమే కదండి. నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని, ఇక అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అన్నింటినీ కూడా అదుపులో పెట్టుకోగలిగితే జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, బాధ అనేది మనిషిని మార్చేస్తుంది. ఇక కొందరిని మౌనంగా మార్చేస్తే మరికొందరిని కఠినంగా ఉంచేస్తుంది. నిజమే కదా. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగానూ ఉంటుంది. ఇక వారం తర్వాత అయితే అందరికీ అలవాటైపోతుంది. తప్పదు అని తెలిసినప్పుడు ఇక తపస్సు చేసినా సరే నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనక ఉండే కథ. భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి భార్యని. అప్పుడే వారి ఇరువురి జీవితం కూడా హాయిగా సుఖంగా సాగిపోతూ ఉంటుంది. సంకల్ప బలం అనేది ఒకటి ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ కూడా ఆపలేరు. ఎవ్వరూ నీకు అడ్డురారు. నీకు కష్టాలొచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతుంది అని కాలాన్ని నిందించకు. ఒక్క మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది, అంతేకాని చేతకాని చవటలకి కాదు. ఆడి చూడు, ఒక్కసారి ఆడి చూడు. గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో నీకే తెలుస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చెయ్యొద్దు. అలాగే గమ్యం చేరావు అంటే ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోకు. హద్దుల్లో బ్రతకడం తప్పేమీ కాదు. లేని హద్దుని నువ్వు మన చుట్టూ మనమే నిర్మించుకుని ఇక దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతకడం మాత్రం చాలా పెద్ద తప్పు. ముమ్మాటికి అది తప్పే అవుతుంది. అర్థమైంది కదండి. ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే అంతే చాలు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడు అవుతావు. అర్థమైంది కదండి. జీవితం అలాగే కాలం, ఈ రెండూ కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది జీవితం నేర్పిస్తుంది. గుర్తుంచుకోండి, జీవితం ఎంత విలువైనదో కాలం అనేది ఒకటి తెలియజేస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు ఇక అవసరం ఉన్నప్పుడే నీతో పలకరిస్తూ ఉంటారు. లేని ఇష్టాన్ని చూపిస్తారు. ఎవ్వరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తొస్తావని గర్వపడు. అర్థమైంది కదా. ఇక ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నారని చెప్పడం కాదు. ఎవ్వరూ లేకున్నా సరే నాకు నేనే ఉన్నాను అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడమే అసలైన ధైర్యం. గుర్తుంచుకోండి. ఇక వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక మాత్రం అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. అర్థమైంది కదండి. అలాగే అందానికి అభిమానులు చాలా ఎక్కువ. ఇక అధికారానికి గులాంగిరి ఎక్కువ. నిజమే కదా. పదవికి భజనలు చేసేవాళ్ళు ఎక్కువ. ధనానికి పొగడ్తలు పొగిడేవాళ్ళు ఎక్కువ.
నిజానికి మాత్రం శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, అలాగే మంచికి కష్టాలు కూడా ఎక్కువే. చూసారా, సముద్రం అనేది ఒక అందరికీ కూడా ఒకటే. ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఈత వచ్చిన వారికి మాత్రం ముత్యాలు దొరుకుతాయి, ఇక వల వేయడం వచ్చిన వారికి చేపలు ఇంకా ఎన్నెన్నో దొరుకుతాయి. నిలబడి చూసేవారికి మాత్రం కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే కదండి, అందరికీ ఒకేలా ఉంటుంది. మన ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది. గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఇక బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనదిగా కాకూడదు, కాదు కూడా. అలాగే విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే ఆ బంధమే మనకి బలమవుతుంది. అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ అనేది అమాంతం పెరిగిపోతుంది. నిజమే కదండి. ఇక నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు నువ్వు చేరుకోగలుగుతావు. అలాగే నీ యొక్క లక్ష్యం అనేది ఎంత పెద్దదైనా కావచ్చు. ఇక నిరంతర సాధన చేస్తే మాత్రం తప్పకుండా గెలిచి తీరుతావు. అర్థమైంది కదండి. భర్తకు భార్య సగమవుతుందేమో, కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వమవుతుంది, భర్తే అన్నీ అవుతుంది. భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి, కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు తన భర్తే అని గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. ఇక మన తెలివితేటలను ఎప్పుడూ కూడా మన యొక్క బ్రతుకును బాగు చేసుకోవడానికే వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు, లక్షణాలు ఉన్న వాళ్ళ వెంట పడండి. లక్షలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ లక్షణాలు ఉన్న వాళ్లను ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఇక జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడదీయలేని బంధం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ బంధం ఎలా ఉంటుంది అంటే ఇక కలిసి ఉండడానికి ఏమాత్రమూ వీలు కాదు. అలాగే విడిపోవడానికి కూడా మనసు రాదు, బాధ వస్తుంది. నిజమే కదండి. ఇక చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. గుర్తుంచుకోండి. అలాగే ఈ సృష్టిలో చివరి వరకు మనకు తోడి ఉండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో ఎవరి వల్లనో మీ తోడును దూరం చేసుకోకండి. అర్థమైంది కదండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు? జీవితంలో ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? ఇక ప్రతిదీ కూడా మనం ప్రయత్నించి సాధించుకోవాల్సిందే. గుర్తుంచుకోండి. కట్టుకునే బట్ట నుంచి ఇక కాలే కట్టి వరకు, చితి మంట వరకు అన్నీ కూడా సాధించుకోవాల్సిందే. నిజమే కదండి. బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు. గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు. నలుగురికి దానం చెయ్యగలిగితే మంచి కర్మలు సాధించుకోగలుగుతావు. నీకు నచ్చిన పని కోసం నడి రాత్రిలో కూడా సాధన చేస్తే మాత్రం ఎప్పటికైనా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు తప్పకుండా సాధించి తీరుతావు. ఇక సాధన మొదలుపెట్టు. అదే నీకు అన్నీ సాధించి పెడుతుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం నీ ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా సరే ఇక ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోరు. నువ్వు విసిరే సవాళ్ళు ఈ యొక్క గొప్పని చాటి చెబుతాయి అనుకోవడం నీ యొక్క అమాయకత్వమే. నీ నిశ్శబ్దమే
నీ విలువని పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం ఏమాత్రం తగ్గదు. అలాగే నీ హోదా కూడా పెరగదు. ఎదగాలి. నిన్ను అప్పటి వరకు చూసిన వాళ్ళు ఆశ్చర్యపడేలా నువ్వు ఎదిగి చూపించాలి. అప్పుడు ఆ సమయంలో పడుతుంది అసలైన శబ్దం వినపడుతుంది. అదే నీ యొక్క విజయ నినాదం. గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైతే సరే ముందడుగు మాత్రం తప్పదు కదా. ఇక అందుకే ఎక్కువగా నువ్వు ఆలోచించకు, ఆచరణను అలవాటు చేసుకో. కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో. నిరంతరం కూడా నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది. నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా ఇక మనల్ని భూతమై భయపెడుతుంది. వచ్చే మంచైనా ఇక అలాగే చెడైనా రాక మాత్రం మానదు కదా. ఎందుకని నిరాశపడుతున్నావు? రాబోయే రోజు, రేపటి రోజు వేగంగా మనల్ని తప్పకుండా తాకుతుంది. ఇక్కడ మంచైనా ఇక చెడైనా మిన్నగా మారక తప్పదు. ఇప్పుడున్న ప్రతి గడియ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతుంది, గతంగా మారిపోతుంది. ప్రతీకారాలకి ఏ ఖర్చు పెట్టనక్కర్లేదు. కానీ దానివల్ల కోల్పోయే ప్రతిదీ కూడా వెలకట్టలేనిదని గమనించండి. ఒకరి అంతం, అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం అనేది కాకూడదు. ఎందుకు అంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస. గుర్తుంచుకో, కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే. అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యమై మాత్రమే. నీ యొక్క సమయం మొత్తం కూడా వీటితోనే గడిచిపోతూ ఉంటుంది. నీ జీవితంలో చివరి మజిలీ చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏదీ ఉండదు. చావు అనేది దేనికి కూడా నీకు పరిష్కారం కాదు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవారు నోటి మీద వేలు వేసుకునేలా నువ్వు బ్రతికి చూపించాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను గుర్తుపెట్టుకోరు. ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితమే. నీ కోసం కేవలం 2 కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు. అలాగే కాలే నీ కట్టెను చూడగలరు. అంతే. తెల్లారితే మళ్ళీ అంతా మామూలే. ఎవరికి ఉండవు ఇబ్బందులు, ఎవరికి లేవు తలపోట్లు. బ్రతకాలి. నువ్వు బ్రతకాలి. బరువైన బాధలున్నా, ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇక పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.